గత 24 నెలలుగా ఎంపీపీలకు, సర్పంచ్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను ఇవ్వలేదని వెంటనే స్పందించి చెల్లించాలని నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ కోరారు. అలాగే గ్రామాభివృద్ధికి 15వ ఆర్థిక నిధులను మంజూరు చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వాన పరిస్థితిలో ఉందని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, వారు పనులు మానుకునేందుకు ఉన్నారని, వెంటనే గ్రామాభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. మా ఎంపీటీసీ మరియు సర్పంచ్ అదేవిధంగా స్టేట్లో ఉన్నటువంటి ఎంపీపీలందరికీ కూడా గత 24 నెలలుగా గౌరవ వేతనాలు అనేవి అస్సలు రావడం లేదు. ఈ గౌరవ వేతనాల గురించి గతంలో కర్నూలు జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది. ఆ జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మంత్రులకు ఇచ్చాము మేము మెమరాండం, మా పరిస్థితి అని ఉభయ జిల్లాల కలెక్టర్లకు కూడా ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ మన కలెక్టర్ రాజకుమార్ మేడం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా ఏం ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వం మా ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఎంపీపీల మీద దయదలిచి మాకు రావాల్సిన గౌరవ వేతనాలు వెంటనే మంజూరు చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. కేవలం గౌరవ వేతనాలే కాకుండా గ్రామాల అభివృద్ధికి రావాల్సినటువంటి 15th నిధులు కూడా రావడం లేదు. కాబట్టి గ్రామాల అభివృద్ధి పడాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే నిధులు తప్పకుండా రావాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తించి గ్రామ పంచాయతీలకు రావాల్సిన 15th గ్రాంట్, అదేవిధంగా మండల పరిషత్లకు రావాల్సినటువంటి 15th గ్రాంట్ కూడా రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. గ్రామాల్లో అధ్వానంగా ఉంది. ఈ గ్రామ పంచాయతీలో ఏ పైన అడిగినా కూడా మాకు నిధులు లేవు, నిధులు రాలేదు. ఈ కేవలం వీధి బల్బులో కూడా చాలా పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఈ వర్షాలు పడుతున్నాయి, డ్రైన్స్ కూడా వాళ్ళకు జీతాలు లేవనేసి మన శానిటేషన్ సిబ్బంది కూడా వాళ్ళు కూడా మానుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి గ్రామాభివృద్ధి నిధులు ఏం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. గ్రామాలలో మండల పరిషత్లో నిధులు లేక చాలా ఇబ్బంది అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ గమనించి రావాల్సినటువంటి 15th గ్రాంట్ కూడా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను.